బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ మీద కన్నేశాడు. అందుకోసం పక్కా ప్లాన్ తో వెళ్తున్నాడు. ఈ క్రమంలో బాలయ్య కోసం తన సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్నాడట బోయపాటి. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టి డబుల్ హ్యాట్రిక్ వైపు దూసుకుపోతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. గతంలో వరుసగా ఫ్లాప్ సినిమాలు చూసిన బాలయ్య అఖండ సినిమా నుంచి మంచి ఫామ్ లోకి వచ్చాడు. వరుసగా హిట్స్ కొడుతున్నాడు. ఇప్పటికే 4 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా హిట్స్ మీద హిట్ కొడుతున్న నటసింహం ప్రస్తుతం బోయపాటి కాంబినేషన్ లో అఖండ 2 సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను అంతకు మించి అనేలా ప్లాన్ చేశాడట బోయపాటి. వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సినిమా ఏది ఫ్లాప్ అవ్వలేదు. సో అఖండ 2 పై భారీగా అంచనాలున్నాయి. ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. ఇక ఈ మూవీలో తన సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్నాడట బోయపాటి. బోయపాటి సినిమా ద్వారా హీరోగా ఉన్న ఆదిపినిశెట్టిని పవర్ఫుల్ విలన్ గా చూపించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలో ఆది రోల్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఎంత హిట్ అయిందో కూడా అందరికీ తెలుసు. సో ఆది విలన్ గా కలిసొచ్చాడు కాబట్టి ఆ సెంటిమెంట్ ను అఖండ 2 కోసం ఉపయోగించబోతున్నట్లు తెలుస్తుంది బోయపాటి. బాలయ్య సినిమాలో ఆదిపినిశెట్టి దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అంటున్నారు. ఆఫీషియల్ గా పోస్టర్ ఎప్పుడు వేస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. హీరోగా ఎంత అద్భుతమైన సినిమాలు ఇచ్చాడు, విలన్ గా కూడా అంతే అద్భుతంగా నటిస్తున్నాడు ఆదిపినిశెట్టి. ఇక ఈ పవర్ఫుల్ విలన్ బాలయ్యతో తలబడి సన్నివేశాల కోసం ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సినిమా కెరీర్ లోనూ దూసుకుపోతున్నాడు. ఇక అఖండ 2 ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా నడుస్తుంది. ఈ సినిమాను ఈ ఏడాది చివరికల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే దసరా పండుగకు సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. అఖండ సీక్వెల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.